సంక్షేమం ఎవరి సొంత డబ్బుతో ఎవరు ఇవ్వట్ల. ఈ ప్రజలు ఎవరికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల డబ్బు. ఏ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏదో వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళకి మనం రుణపడాలి అనుకుంటారు. ఎవరు రుణపడక్కర్లా. ఎవరైనా రుణపడాల్సిన అవసరం వస్తే ఈ ప్రజలకి ఎన్నికైన వాళ్ళు రుణపడి ఉండాలి, కానీ ఎన్నికైన వాళ్ళకి ప్రజలు రుణపడి ఉండరు. IPS చదివినా, డాక్టర్ చదివినా ఆ కమ్మ కులం అనేది పాదు కదా, డెఫినెట్ గా పాదు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 15-20 ఏళ్ల కిందట మా జయప్రకాష్ నారాయణ గారు మా కమ్మాళ్ళు, వీర్లపాళ్ళు కమ్మాళ్ళు అందరూ వనభోజనాలు పెట్టుకున్నారు హైదరాబాద్ లోనే తోటలో పెట్టుకుంటే జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. వాళ్ళంతంత కమ్మాళ్లేగా పిలిచారు. మన జయప్రకాష్ మన కమ్మోడు. జేపీ గారు గుర్తుందా మీకు? నేను కూడా ఉన్నా, దూరంగా ఉన్నా, లోపల రాలా. నాకు ఆ దురద లేదు అప్పుడు, అందుకని దూరంగా ఉన్నాను. మీరు వచ్చారు, నాకు తెలుసు. ఆ ఫీలింగ్ ఉంటుంది ఆటోమేటిక్ గా. బాబు ఎంత దొంగైనా, ఎంత వెధవైనా, ఆ బాబులో జేపీ కూడా విజన్ కనిపించటం చాలా గొప్ప విషయం.